హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పైసీగా ఎమ్మీగా ఉండే ఒక చట్నీ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే పండు మిర్చి కొత్తిమీర కాంబినేషన్లో ఒక చట్నీ చూపించబోతున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు తిని ఉండరు, ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చట్నీని చూస్తుంటేనే మీకు నోట్లో నీళ్ళురుతున్నాయా? ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూపిస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 150 గ్రాముల పల్లీలు వేసి దోరగా వేయించుకుందాము. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే ఈవెన్గా వేగిపోతాయి. ఒక 3 నిమిషాల తర్వాత చూస్తే పల్లీలు చక్కగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి చట్నీ అనేది. ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగానే శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టి పెట్టుకున్న పండు మిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. నేనైతే ఈ చట్నీ కోసం 200 గ్రాముల పండు మిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు వీటి మీద మూత పెట్టి 2-3 నిమిషాల పాటు వదిలేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము. ఇక్కడ చూస్తున్నారా, పండు మిర్చి దోరగా వేగాయి. ఇలాంటి టైంలో ఒక 400 గ్రాముల టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 రెమ్మల చింతపండును కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. ఒక 3-4 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చెక్ చేద్దాము. టమాటా ముక్కలు ఇక్కడ చూసారా, సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలాంటి టైంలో ముందుగానే శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకోవాలి. కాడలతో సహా వేసుకోండి కొత్తిమీరను, అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఒక పెద్ద కొత్తిమీర కట్టను తీసుకున్నాను చట్నీ కోసం. ముందే చెప్పాను కదా, కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను. ప్రస్తుతం మనకైతే సీజన్ అండి, ఈ కొత్తిమీర అనేది తక్కువ ప్రైస్కి ఎక్కువ లభిస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లో మరొక 3-4 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ కొత్తిమీర కూడా చక్కగా వేగింది చూడండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనిద్దాము. ఈలోపు ఒక మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసి ఇందులోకి వేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా పల్లీలను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి పండు మిర్చి కొత్తిమీర మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసుకుందాము. మనం ఇందులోకి ఆల్రెడీ చింతపండు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసాం కదా. ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందాము. వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందండి ఇలాంటి చట్నీలలోకి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకున్నా కూడా పర్వాలేదండి, మనకి ఈ రోటిలో దంచుకున్న ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే. సో అంతేనండి, పండు మిర్చి కొత్తిమీర కాంబినేషన్లో మనకి చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఇష్టమైతే కొద్దిగా పోపు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు పండు మిర్చి అవైలబుల్లో లేకపోతే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. కానీ మనం పచ్చిమిర్చికి ఒక టేస్ట్ వస్తుంది, అలాగే పండు మిర్చి చేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఈ చట్నీ. మాత్రం ఒక్కసారి కంపల్సరీగా ట్రై చేయండి. మనం ఇందులోకి కొద్దిగా కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఒక 5 days వరకు నిల్వ ఉంటుందండి, ఏమీ పాడవ్వదు. ఈ చట్నీని మనం అన్నంలోకే కాదు అన్ని రకాల టిఫిన్స్లో కూడా తినొచ్చు అనమాట. సో ఎమ్మీగా ఉండే ఈ చట్నీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.